హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం ఎల్బీ నగర్ రింగ్ రోడ్ ఎల్పిటి మార్కెట్ రూపలక్ష్మి హ్యాండ్లూమ్ సిల్క్స్ షాప్ నెంబర్ 113లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు దాస్ గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ దాస్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఎలాంటి కలెక్షన్ చూడబోతున్నాం? ఈరోజు కంచిపట్టు చూద్దాం. ఓకే, కంచిపట్టులో కలెక్షన్స్ చూడబోతున్నాం. ఓకే మేడం. సారీ చూసేద్దాం. ప్యూర్ కంచి మేడం ఇది. ఓకే, సో ప్యూర్ కంచిలో మనం మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ చూస్తున్నాం. అవును మేడం. ఓకే, సో శారీ అంతా కూడా మనకి పళ్ళు మేడం. సో మన శారీ చూసుకున్నట్టయితే పై బోర్డర్ అంతా కూడా మనకి కడ్డీ బోర్డర్ ఉంటుంది. దానిపైన కూడా మనకి డిజైన్ అన్నది హైలైట్ అవుతుంది. సో చూసుకున్నట్టయితే మనకి బర్డ్స్ డిజైన్ అన్నది హైలైట్ చేశారు. అండ్ అది కూడా కంప్లీట్ క్రీపర్ వర్క్ బర్డ్స్ డిజైన్ ఇవంతా కూడా లైట్ బ్లూ కలర్ కాంబినేషన్తో రన్ అవుతూ పైన అంతా కూడా ఇంతే హైలైట్ డిజైన్ అన్నది రన్ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసినట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా గోల్డ్ ఉంటుంది. దానిపైన అంతా కూడా క్రీపర్ వర్క్ ఫ్లవర్స్ అన్నది హైలైట్ చేశారు. ఆ ఫ్లవర్స్ కూడా మనం చూసినట్టయితే కంప్లీట్ బ్లూ కలర్ అన్నది హైలైట్ చేస్తూ ఇదే హెవీ వర్క్ మనకి శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూద్దాం. సో కింద బార్డర్ చూసినట్టయితే కింద బార్డర్ కూడా యాస్టీస్ మనం పైన ఏదైతే బార్డర్ చూసామో మనకి బర్డ్స్ డిజైన్ అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో గోల్డ్ బార్డర్ అన్నది శారీ మొత్తం కూడా కింద బార్డర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూద్దాం. సో శారీ మొత్తం కూడా చాలా హెవీగా ఉంటుంది, మంచి హెవీ డిజైన్తో ఉంటుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. బ్లూ ఉంది కాబట్టి పళ్ళు కాంట్రాస్ట్ బ్రైట్ గోల్డ్ తీసుకున్నారు. ఇందులో కూడా మనం చూసినట్టయితే కంప్లీట్ ఒక లీఫ్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. అది కూడా లైట్గా ఎంబోజ్ అవుతున్నట్టు ఉంటుంది. సో ఈ డిజైన్ అనేది మనకి చాలా రిచ్గా ఆల్మోస్ట్ 1 మీటర్ పళ్ళు అనేది హైలైట్ చేసి 2 సైడ్స్ కూడా మళ్ళీ బర్డ్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ అలాగే బ్లౌజ్ చూద్దాం. సో శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనం హెవీగానే తీసుకున్నాం. కంప్లీట్ బ్రొకేట్ స్టైల్ బ్లౌజ్ అన్నది తీసుకొని 2 సైడ్స్ కూడా మనకి శారీలో ఉన్న బార్డర్సే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇది జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే మనకి చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4830 రూపీస్ మేడం. ఓకే, సో ఇంత రిచ్గా గ్రాండ్గా ఉన్న ఈ శారీ కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంది. ఓన్లీ 4830 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే మేడం. ఓకే, నెక్స్ట్ శారీ చూస్తున్నాం. అవును మేడం, ఈ కుబేరా పట్టు మేడం. ఓకే, సో కుబేర పట్టులో చూస్తున్నాం. మంచి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ బొటిక్ స్టైల్లో చూస్తున్నాం. పైన చూసినట్టయితే మనకి కడ్డీ బోర్డర్ ఉంటుంది. శారీ మొత్తం కూడా పై బోర్డర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. దాని కంటిన్యూషన్గా చిన్న టెంపుల్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. అండ్ అలాగే మిడిల్ పార్ట్ చూసినట్టయితే మనకి డిఫరెంట్ డిజైన్లో ఉంది, హాఫ్ అండ్ హాఫ్ డిజైన్లో ఉంది. ఒక హాఫ్ అంతా కూడా మనకి పింక్ డిజైన్ వస్తుంది. ఆ పింక్లో కూడా మనం చూసుకున్నట్టయితే ఒక ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. ఆ ఫ్లవర్లో కూడా మనం చూసుకున్నట్టయితే ఫ్లవర్ అంతా కూడా గోల్డ్ జెరీ వర్క్తో ఉంటుంది. అండ్ దాని లోపల మీనా వర్క్తో మనకి గ్రీన్ అండ్ బ్లూతో మీనా వర్క్ అనేది హైలైట్ చేస్తూ ఈ ఫ్లవర్స్ అనేది చాలా దగ్గరగా మనకి హాఫ్ పార్ట్ మొత్తం శారీ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఇంకొక హాఫ్ చూసినట్టయితే మనకి కంప్లీట్ గోల్డ్ కలర్తో హైలైట్ అవుతుంది. సో కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అంతా గోల్డ్ ఇచ్చి దానిపైన అంతా కూడా మనకి చిన్న మ్యాంగో డిజైన్ ఫ్లవర్ డిజైన్ అంతా హైలైట్ చేసుకుంటూ శారీ మొత్తం కూడా ఈ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లోనే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ దాని కింద చూసినట్టయితే యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ చూసామో కడ్డీ బార్డర్ విత్ చిన్న టెంపుల్ డిజైన్ అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తం కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్తో హైలైట్ అవుతూ ఉంటుంది. అలాగే పళ్ళు చూద్దాం. సో పళ్ళు చూసినట్టయితే మనకి కంప్లీట్గా జిగ్జాగ్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. ఇది పళ్ళు. ఓకే, సో పళ్ళు చూసినట్టయితే కంప్లీట్ మనకి జిగ్జాగ్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. అది కూడా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లోనే ఫినిషింగ్స్ అంతా కూడా మనకి గ్రీన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా వేవ్ పింక్ డిజైన్ అనేది హైలైట్ చేసి పళ్ళు రిచ్గా తీసుకున్నారు. అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్. సో శారీ అంతా చాలా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ మనం సింపుల్గా ఆరెంజ్ అండ్ గోల్డ్ మిక్స్ అవుతున్న షేడ్లో తీసుకున్నాం. విత్ 2 సైడ్స్ బార్డర్ ఉంటుంది కాబట్టి ఇందులో కావాలి అంటే మనం పింక్ కలర్ థ్రెడ్తో కానీ గ్రీన్ కలర్ థ్రెడ్తో కానీ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 11,999 రూపీస్ మేడం. ఓకే, సో ఈ శారీ కాస్ట్ ఓన్లీ మనకి 11,999 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే. ఓకే, ఈ శారీ పసిడిపాల పట్టు మేడం. ఓకే, సో పసిడిపాల పట్టులో మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాం. పైనుంచి చూసినట్టయితే మనకి బార్డర్ అనేది చాలా బ్రాడ్గా తీసుకొని ఒక మల్టీ కలర్ కాంబినేషన్లో హైలైట్ చేశారు. సో పైన చూసుకున్నట్టయితే మనకి యాంటిక్ కడీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. దానికి కంటిన్యూషన్గా మనం చూసుకున్నట్టయితే మెరూన్, ఎల్లో అండ్ గ్రీన్ ఇలా 3 కలర్ వేరియేషన్స్తో మనకి హైలైట్ బార్డర్ అనేది శారీ మొత్తం కూడా ఇంత
బ్రాడ్గా రన్ అవుతుంది. సో సింగిల్ పళ్ళు వేసుకున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ మిడిల్ చూసుకున్నట్టయితే మిడిల్ అంతా కూడా మనకి కంప్లీట్ బ్లాక్ మీద ఒక డిఫరెంట్ ఫ్లవర్స్, ఒక లోటస్ ఫ్లవర్స్ ఆఫ్ డిజైన్ అన్నది హైలైట్ చేస్తారు. అది కూడా మనం చూసినట్టయితే గ్రీన్ అండ్ పింక్ వేరియేషన్స్లో చాలా దగ్గరగా మనకి ఈ ఫ్లవర్స్ అన్నది శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ స్కర్ట్ బార్డర్ హైలైట్ చేశారు. సో మనం బార్డర్ చూసినట్టయితే పైన ఏదైతే కలర్స్ చూసామో ఎల్లో, మెరూన్ అండ్ గ్రీన్, అదే అన్నది ఇక్కడ మల్టీ కలర్ చాయిసెస్తో మనకి చెక్స్ డిజైన్ అన్నది హైలైట్ చేశారు. దానికి కంటిన్యూషన్గా గోల్డ్ బార్డర్ ఇచ్చారు. అండ్ దానికి కంటిన్యూషన్గా చూసినట్టయితే ఒక 2 డిఫరెంట్ బాక్సెస్ అన్నది హైలైట్ చేశారు. ఒకటి గ్రీన్ ఉంటుంది, ఇంకొకటి సిల్వర్లో మనకి పింక్ కలర్తో హైలైట్ చేస్తూ ఫ్లవర్స్ అన్నది ఉంటుంది. అండ్ దాని కంటిన్యూషన్గా మనకి యాస్టీస్ గోల్డ్ అనేది హైలైట్ చేస్తూ అండ్ పైనుంచి కూడా మనకి క్రీపర్ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేశారు. సో ఇదే బ్రాడ్ బార్డర్, ఇంతే హైలైట్ బార్డర్ మనకి శారీ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్ ఇంతే గ్రాండ్గా రన్ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూద్దాం. సో పళ్ళు చూసినట్టయితే మనకి బార్డర్లో కింద బార్డర్లో ఏదైతే క్రీపర్ డిజైన్ చూసామో క్రీపర్ ఫ్లవర్స్, బంచ్ ఫ్లవర్స్, మనకి అదే బంచ్ ఫ్లవర్స్ అనేది ఒక 2 వేరియేషన్స్తో ఒక 2 బంచెస్ అనేది హైలైట్ చేసుకుంటూ అండ్ ఫినిషింగ్ కూడా మనకి చెక్స్ అనేది హైలైట్ చేస్తూ పళ్ళు అంతా కూడా ఇంత గ్రాండ్గా తీసుకున్నారు. అండ్ అలాగే బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్. సో శారీ మనకి కొంచెం డిజైన్ ఉంది కాబట్టి మనం ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా మనకి హెవీ బార్డర్ ఉంటుంది. ఇందులో కావాలి అంటే మనం పింక్, గ్రీన్ ఇలా థ్రెడ్స్ ప్రిఫర్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు, లేదా డిజైనర్ బ్లౌజ్ ప్రిఫర్ చేసినా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ కాస్ట్ 11,999 రూపీస్ మేడం. ఓకే, సో ఈ శారీ కాస్ట్ ఓన్లీ 11,999 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే మేడం. నెక్స్ట్ శారీ ఓకే మేడం, ఇది కనకదార పట్టు మేడం. ఓకే, కనకదార పట్టులో ఈ శారీ చూస్తున్నాం. ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, జనరల్గా మనం బ్రైట్ కలర్స్ చూస్తూ ఉంటాం, కానీ ఇందులో మనం చూసినట్టయితే గ్రే, ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్తో హైలైట్ చేశారు శారీని. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి పైన అంతా కూడా గోల్డ్ అండ్ పింక్ మిక్స్ అవుతూ పై బార్డర్ ఉంటుంది. అండ్ దానికి కంటిన్యూషన్గా ఎల్లో బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఆ ఎల్లో బార్డర్లో కూడా మనం చూసుకున్నట్టయితే ఒక క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో ఈ 2 బార్డర్స్ మనకి శారీ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్లో చూసుకున్నట్టయితే మిడిల్ అంతా కూడా మనకి గ్రే కలర్ అన్నది హైలైట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్. దానిపైన అంతా కూడా మనకి చిన్న బుటీస్ అంటే గోల్డ్ ఫ్లవర్ బుటీస్ అన్నది హైలైట్ అవుతూ అది కూడా చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ కింద బార్డర్ చూద్దాం. సో కింద బార్డర్ చాలా హెవీగా తీసుకున్నారు. కింద మనం చూసినట్టయితే ఒకటి పింక్ బార్డర్ యాస్టీస్ పైన ఏదైతే చూసామో కడ్డీ పింక్ అదే ఉంటుంది. దాని కంటిన్యూషన్గా కొంచెం హెవీ బార్డర్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా పింక్ వస్తుంది. దానిపైన అంతా కూడా మనకి గోల్డ్ వర్క్ అనేది, గోల్డ్ లోటస్ వర్క్ అనేది క్రీపర్ వర్క్ హైలైట్ చేస్తూ ఈ బార్డర్ ఉంటుంది. దాని కంటిన్యూషన్గా మళ్ళీ పైన ఏదైతే ఎల్లో విత్ గోల్డ్ క్రీపర్ చూసామో అదే గోల్డ్ క్రీపర్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. సో ఈ 3 వేరియేషన్స్తో కింద బార్డర్ అనేది చాలా హైలైట్ అవుతుంది. సో ముఖ్యంగా ఇది కట్టుకున్నప్పుడు మనకి ఫ్రిల్స్ దగ్గర అది చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ అలాగే పళ్ళు చూద్దాం. పళ్ళు చూసినట్టయితే మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు పింక్. శారీ అంతా కూడా కొంచెం గ్రే కలర్ ఎక్కువ ఉంది కాబట్టి కాంట్రాస్ట్ పింక్ తీసుకున్నారు. ఆ పింక్లో కూడా మనం చూసినట్టయితే ఒక 3 వేరియేషన్స్ తీసుకున్నారు. ఒకటంతా కూడా మనకి గోల్డ్ లైన్స్ వస్తుంది, ఇంకోటి ఎల్లో అండ్ మనకి గోల్డ్ జిగ్జాగ్ డిజైన్ వస్తుంది, ఇంకొకటి చూసినట్టయితే కంప్లీట్ మనకి గోల్డ్తో డైమండ్ డిజైన్ అన్నది హైలైట్ అవుతూ మనకి ఇదే డిజైన్ చాలా గ్రాండ్గా రన్ అవుతుంది. అండ్ అలాగే బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి శారీ అంతా చాలా హెవీ ఉంది కాబట్టి మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం. పింక్, కాంట్రాస్ట్ పింక్ తీసుకొని 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇది జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ అయినా కుట్టించుకోవచ్చు, లేదా ఏదైనా డిజైన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 16,999 రూపీస్ మేడం. ఓకే, సో ఈ శారీ కాస్ట్ ఓన్లీ 16,999 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ మనం చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్నీ కూడా మనకి ఎల్బీ నగర్ రింగ్ రోడ్ ఎల్పిటి మార్కెట్ రూపలక్ష్మి హ్యాండ్లూమ్ సిల్క్స్ షాప్ నెంబర్ 113లో చూస్తున్నాం. రూపలక్ష్మి హ్యాండ్లూమ్ సిల్క్స్కి ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది, అదే కొత్తపేట్ పీవీటీ మార్కెట్లో. ఓకే, నెక్స్ట్ శారీ చూస్తున్నాం. ఓకే మేడం, ఇది ఆవిష్కార్ పట్టు మేడం. ఓకే, ఆవిష్కర్ పట్టులో నెక్స్ట్ శారీ చూస్తున్నాం. మంచి బ్రైట్ కాంబినేషన్స్, బ్లూ అండ్ మనకి మస్టర్డ్ కాంబినేషన్లో శారీ చూస్తున్నాం. సో శారీ చూసినట్టయితే మనకి కంప్లీట్ పై బార్డర్ అంతా కూడా ఒక 2-3 వేరియేషన్స్తో ఉంది. ఒకటంతా కూడా బ్లూ అండ్ కడ్డీ బార్డర్ మిక్స్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి చూసినట్టయితే డిఫరెంట్గా మ్యాంగో డిజైన్ అనేది హైలైట్ చేశారు. అండ్ ఇంకొకటి అంతా కూడా వేవ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ మనకి 3 బార్డర్స్ అనేది యాస్టీ శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసినట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ రాయల్ బ్లూ ఉంటుంది. దానిపైన అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్, గోల్డ్ ఫ్లవర్ డిజైన్స్ అన్నది హైలైట్ అవుతూ అది కూడా చాలా దగ్గరగా బుట్టి శారీ మొత్తం కూడా అంతే హెవీగా రన్ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే పార్టీ పళ్ళు వస్తుంది. ఓకే, సో ఇది హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. మనకి పైన అంతా కూడా బ్లూ రన్ అవుతుంది. అండ్ కింద చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ స్కర్ట్ బార్డర్ అనేది హైలైట్ చేశారు. సో ఇందులో మనకి మ్యాంగో డిజైన్, క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఇదే బార్డర్ మనకి శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది. సో మనం పళ్ళు చూసుకున్నట్టయితే ఇంతే హెవీగా బ్లూ కలర్ కాంబినేషన్లో రన్ అవుతుంది. అండ్ అలాగే మనకి వేరియేషన్ కోసం ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనుకున్నాం కదా, సో మనకి కింద ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి 2 కలర్ వేరియేషన్స్తో ఉంటుంది. ఒకటంతా కూడా మనకి మస్టర్డ్ కలర్ ఉంటుంది. మస్టర్డ్ కలర్ మీద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి పైన ఉన్న డిజైనే కంటిన్యూ అవుతూ వస్తుంది. అండ్ మస్టర్డ్కి కంటిన్యూషన్
కాంబినేషన్గా మళ్ళీ మనకి పింక్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో శారీ మొత్తం కూడా ఈ 3 వేరియేషన్స్తో హైలైట్ అవుతుంది. సో పైన షోల్డర్ పార్ట్ మనకి బ్లూ వస్తుంది, తర్వాత మస్టర్డ్ అండ్ తర్వాత పింక్ అండ్ ఆ తర్వాత ఫినిషింగ్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్. సో లైట్ గ్రీన్ కలర్ అన్నది సీ గ్రీన్ అన్నది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా కట్టుకున్నప్పుడు ఒక 3-4 వేరియేషన్స్తో చాలా అందంగా కనిపిస్తుంది. సో పళ్ళు చూసినట్టయితే గోల్డ్ క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ అవుతూ మనకి శారీలో ఏదైతే ఫ్లవర్స్ ఉన్నాయో అలాంటి ఫ్లవర్సే మనకి పళ్ళులో కూడా హైలైట్ చేశారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసుకున్నట్టయితే శారీ అంతా మల్టీ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి మనం గోల్డ్ కలర్ క్రీమ్ అండ్ గోల్డ్ మిక్స్ అవుతూ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా మనకి కొంచెం పెద్ద కడ్డీ బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఇందులో మనం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మనకి శారీలో ఇచ్చిన కలర్ కాంబినేషన్ థ్రెడ్స్తో బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 13,999 రూపీస్ మేడం. ఓకే, సో ఓన్లీ 13,999 రూపీస్కి శారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్, మరి మీరు కూడా రూపలక్ష్మి హ్యాండ్లూమ్ సిల్క్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా నేను చూపించబోయే శారీకి కరెక్ట్ రేట్ గెస్ చేస్తే చాలు, మీరు కూడా రూపలక్ష్మి హ్యాండ్లూమ్ సిల్క్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవచ్చు. సో వ్యూయర్స్, మీరు కూడా రూపలక్ష్మి హ్యాండ్లూమ్ సిల్క్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా నేను చూపిస్తున్న ఈ శారీకి కరెక్ట్ రేట్ గెస్ట్ చేస్తే చాలు, మీరు కూడా రూపలక్ష్మి హ్యాండ్లూమ్ సిల్క్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవచ్చు. దాస్ గారు, మరి ఈ శారీ గురించి ఒక 3 రేట్స్. ఇది మాంగళ్య పట్టు మేడం. ఇది ఓకే, మాంగళ్య పట్టు మనకు మ్యారేజ్ సారీస్, ఇప్పుడు ఇది డిజైనర్ సారీస్ క్యాట్లాగ్లు ఉంటాయి, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి మా దగ్గర. సో దీని ప్రైజెస్ వచ్చేసి 9,999 రూపీస్ మేడం. ఇంకోటి 10,999 రూపీస్. ఓకే, 11,999 రూపీస్. ఓకే, సో 9,999 రూపీస్, 10,999 రూపీస్, 11,999 రూపీస్. ఈ 3 ప్రైసెస్లో ఒక కరెక్ట్ ప్రైస్ గెస్ట్ చేసి ఈఎస్పీ స్పేస్ మీరు అనుకున్న ధర స్పేస్ మీ పేరు ఊరు 549927 SMS చేస్తే చాలు, మీరు కూడా రూపలక్ష్మి హ్యాండ్లూమ్ సిల్క్స్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సారీ ఇది గాంధర్వ పట్టు మేడం. ఓకే, గాంధర్వ పట్టులో మనం మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం, గ్రీన్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్లో శారీ చూస్తున్నాం. పైన చూసుకున్నట్టయితే మనకి బార్డర్ అనేది చాలా హెవీగా రిచ్గా తీసుకున్నారు. ఇందులో చూసినట్టయితే మనకి బర్డ్స్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో బ్యాక్గ్రౌండ్ అంతా పింక్ ఉంటుంది, దానిపైన చూసుకున్నట్టయితే మనకి ఒక ట్రీ మీద మనకి ఒక స్టెమ్ మీద బర్డ్స్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఉంటుంది. అది కూడా కొంచెం మనకి ఎంబోజ్ అవుతున్నట్టు ఉంటుంది. అండ్ ఫినిషింగ్స్ అంతా చూసుకున్నట్టయితే మనకి గోల్డ్ కలర్ ఫినిషింగ్స్ అనేది హైలైట్ చేస్తూ మనకి ఇంతే రిచ్ బార్డర్ శారీ మొత్తం కూడా పైన ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే మిడిల్ పార్ట్ చూసినట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి బాటిల్ గ్రీన్ మీద మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అనేది చాలా హైలైట్ అవుతాయి. ఆ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ కూడా మనకి చాలా దగ్గరగా ఇదే హైలైట్ బుట్టి శారీ మొత్తం కూడా ఇంతే హెవీగా కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే కింద పార్ట్ చూద్దాం. సో కింద బార్డర్ కూడా యాస్టీస్ మనకి పైన ఏదైతే బర్డ్స్ బార్డర్ హైలైట్ అయిందో అదే బర్డ్స్ బార్డర్ అనేది కింద కూడా మనకి హైలైట్ అవుతూ యాస్టీస్ శారీ మొత్తం కూడా ఇదే వేరియేషన్తో కంటిన్యూ అవుతుంది. సో మనకి బర్డ్స్ బార్డర్ హైలైట్గా ఉంది కాబట్టి సింగిల్ పళ్ళు వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ అలాగే మనం పళ్ళు చూస్తున్నాం. పళ్ళు కూడా మనకి గ్రీన్కి కాంట్రాస్ట్గా పింక్ తీసుకున్నారు. ఈ పింక్లో కూడా మనం చూసినట్టయితే కంప్లీట్ మనకి ఒక వేవ్ డిజైన్ అనేది హైలైట్ చేశారు, అది కూడా చాలా రిచ్గా. అండ్ ఫినిషింగ్స్ చూసినట్టయితే మనకి పికాక్ డిజైన్ అనేది ఫినిషింగ్ తీసుకొని పళ్ళు ఫినిషింగ్ ఇచ్చారు. సో బ్లౌజ్ చూసినట్టయితే శారీ అంతా చాలా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ చాలా సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం, అది కూడా కాంట్రాస్ట్ పింక్ కలర్ అనేది హైలైట్ చేసాము. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 8,799 రూపీస్ మేడం. ఓకే, సో ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 8,799 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూద్దామా? ఓకే మేడం. ఓకే, నెక్స్ట్ శారీ చూస్తున్నాం. నెక్స్ట్ శారీ మాంగళ్య పట్టు మేడం. ఇది ఓకే, మాంగళ్య పట్టులో మనం ఒక బ్రైడల్ కలెక్షన్లో చూస్తున్నాం. బ్రైడల్ కలెక్షన్కి చాలా బాగుంటుంది కదా ఇది. చాలా బాగుంటుంది. ఓకే, అండ్ సో శారీ మొత్తం కూడా మనకి గోల్డ్ జరీతో హైలైట్ అవుతూ ఉంటుంది. శారీ మొత్తం కూడా మనకి రెడ్ అండ్ గోల్డ్ జరీతో హైలైట్ అవుతుంది. పైన చూసుకున్నట్టయితే మనకి చిన్న ఫినిషింగ్ అంతా కూడా పింక్తో హైలైట్ చేశారు. అండ్ మిగిలినంతా కూడా కడ్డీ బార్డర్ అనేది హైలైట్ అవుతూ శారీ కంటిన్యూ అవుతుంది. సో మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఒక బాక్స్లో పికాక్ డిజైన్ ఉంటుంది, ఇంకొక బాక్స్లో ఫ్లవర్ అనేది హైలైట్ అవుతూ ఆల్టర్నేటివ్గా ఇంత గ్రాండ్గా ఇంత రిచ్గా మనకి బాక్సెస్ అనేది శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో మనకి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి బ్రైడల్ కలెక్షన్లో ఈ కలెక్షన్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే 2 వేరియేషన్స్ ఉంటుంది. ఒకటి వచ్చి కడ్డీ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది అండ్ ఇంకొక బార్డర్ చూసినట్టయితే మనకి జిగ్జాగ్ వేవ్ డిజైన్ అనేది ఆరెంజ్ కలర్ థ్రెడ్తో హైలైట్ అవుతూ ఈ 2 బార్డర్స్ యాజ్ ఇట్ ఈస్ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో పళ్ళు చూసినట్టయితే పళ్ళు కూడా మనకి చాలా గ్రాండ్గా రిచ్గా తీసుకున్నారు. కంప్లీట్ గోల్డ్ అనేది హైలైట్ చేస్తారు, అది కూడా ఒకటి మనకి ఫినిషింగ్ మ్యాంగో డిజైన్ ఉంటుంది, ఇంకొకటి చిన్న డైమండ్ డిజైన్ అండ్ కంటిన్యూషన్గా మ్యాంగో డిజైన్ హైలైట్ అవుతూ మనకి చాలా రిచ్గా పళ్ళు కూడా డిజైన్ చేశారు. అండ్ అలాగే బ్లౌజ్ శారీ అంతా చాలా గ్రాండ్గా చాలా రిచ్గా ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు. మనకి కంప్లీట్ రెడ్ అండ్ గోల్డ్ మిక్స్ అవుతున్నట్టు షేడ్తో
మనకి బొట్టి అన్నది హైలైట్ చేశారు. అండ్ 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇది జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. సో ఈ శారీ కాస్ట్ 11,999 రూపీస్ మేడం. ఓకే, ఇంత గ్రాండ్గా ఇంత రిచ్గా ఉన్న ఈ శారీ చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 11,999 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. సో ఇంకా మాంగళ్య పట్టులో మనకి డిఫరెంట్ కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఓకే, మాంగళ్య పట్టులో వేరే ఏదైనా శారీ మ్యానిక్విన్కి కూడా కట్టి చూద్దాం. ఉన్నాయి మేడం. ఓకే, సో వ్యూయర్స్ మాంగళ్య పట్టులోనే ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ చూస్తున్నాం. మనం పైనుంచి చూసినట్టయితే పై బార్డర్ అంతా కూడా మనకి కడి బార్డర్, రెడ్ కలర్ బార్డర్ అనేది హైలైట్ అవుతూ రన్ అవుతుంది. ఇంకా మిడిల్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ ఉంటుంది. దానిపైన అంతా కూడా మనకి గోల్డ్ ఫ్లవర్స్ అనేది హైలైట్ అవుతూ అది కూడా చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా చాలా గ్రాండ్గా రన్ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే కింద బార్డర్ కొంచెం హెవీగా తీసుకున్నారు. ఒకటి మనకి రెడ్ కలర్ పైపింగ్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. దానిపై నుంచి చూసుకున్నట్టయితే మనకి పికాక్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. సో ఒక పికాక్ చూసుకున్నట్టయితే మనకి పర్పుల్ షేడ్, ఇంకొకటి బ్లూలోని ఇంకొక షేడ్, ఇలా డిఫరెంట్గా మనకి ఆల్టర్నేటివ్గా శారీ మొత్తం కూడా పికాక్స్ అన్నది హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. సో యాస్టీస్ మనకి ఫ్రిల్స్ దగ్గర కూడా పైన ఎంతైతే గ్రాండ్గా ఉందో అంతే గ్రాండ్నెస్ మనకి కింద ఫ్రిల్స్ దగ్గర కూడా చూడొచ్చు. సో కింద అంతా కూడా బ్యాక్గ్రౌండ్ వైట్ వచ్చి పైన అంతా కూడా గోల్డ్ ఫ్లవర్స్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ కింద కూడా యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు చూసినట్టయితే శారీ అంతా వైట్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి పళ్ళు మనం రెడ్ కలర్ ఆపోజిట్ తీసుకున్నాం. అండ్ అలాగే బ్లౌజ్ మనకి రెడ్ కలర్లో వస్తుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ త్రిపుర పట్టు మేడం. ఓకే, త్రిపుర పట్టులో మనం కలెక్షన్ చూస్తున్నాం. శారీ చూసుకున్నట్టయితే మనకి పైన అంతా కూడా కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి మనకి మిర్చి రెడ్ అనేది హైలైట్ అవుతుంది. అది కూడా మనకి మిర్చి రెడ్ మీద కంప్లీట్ ఒక హెవీ డిజైన్ తీసుకున్నారు. అది కూడా కంప్లీట్ గోల్డ్ కలర్ జెరీతో హైలైట్ చేస్తూ మనకి ఫ్లవర్ క్రీపర్ వర్క్ అన్నది శారీ మొత్తం కూడా ఇంతే హెవీగా యాస్టేజ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా బార్డర్ చూసినట్టయితే కింద బార్డర్ ఆల్మోస్ట్ స్కర్ట్ బార్డర్ తీసుకున్నారు. స్కర్ట్ బార్డర్ అనేది కింద హైలైట్ చేశారు. సో ఒకటంతా కూడా మనకి కడ్డీ బార్డర్ ఉంటుంది. దానికి కంటిన్యూషన్గా మనకి పింక్ ఉంటుంది. పింక్ బ్యాక్గ్రౌండ్ వచ్చి దానిపైన అంతా కూడా లోటస్ డిజైన్స్ అనేది హైలైట్ చేశారు. ఈ లోటస్ డిజైన్ కూడా మనం చూసుకున్నట్టయితే ఫిల్లింగ్ అంతా మనకి జరీతో ఉంటుంది. అవుట్లైన్ అంతా కూడా గ్రీన్తో హైలైట్ అవుతూ మనకి లోటస్ డిజైన్స్ అనేది హైలైట్ చేస్తూ మనకి శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ దానిపైన నేను చూసినట్టయితే ఇంకొక వేవ్ డిజైన్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ గ్రీన్ వచ్చి దానిపైన గోల్డ్ బుట్టి అనేది హైలైట్ అవుతుంది. సో ఇదే మనకి హైలైట్ బార్డర్ యాస్టీ శారీ మొత్తం కూడా కింద ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో పళ్ళు చూసినట్టయితే మనకి కింద బార్డర్ ఏదైతే విధంగా ఉందో ఒకటి గ్రీన్, ఇంకొకటి లోటస్, ఇంకొకటి గోల్డ్, పళ్ళులో కూడా అంతే గ్రాండ్గా అంతే రిచ్గా మనకి ఒక 3 వేరియేషన్స్తో హైలైట్ చేస్తూ మనకి పళ్ళు మొత్తం ఒక మంచి లోటస్ డిజైన్ అనేది ఎలివేట్ చేశారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ అంతా కూడా మనకి పింక్ కలర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ రెడ్ ఉంది కాబట్టి మనం బ్లౌజ్ కూడా పింక్ తీసుకున్నాం. విత్ 2 సైడ్స్ మనకి బార్డర్ ఉంటుంది. అండ్ దాంట్లో కావాలి అంటే గ్రీన్ కలర్ థ్రెడ్తో మనం జస్ట్ డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 12,999 రూపీస్ మేడం. ఓకే, సో ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 12,999 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. సో వ్యూయర్స్ మనం చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా మనకి ఎల్బీ నగర్ రింగ్ రోడ్ ఎల్పిటి మార్కెట్ రూప్లక్ష్మి హ్యాండ్లూమ్ సిల్క్స్ షాప్ నెంబర్ 113లో చూస్తున్నాం. రూప్లక్ష్మి హ్యాండ్లూమ్ సిల్క్స్కి ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది, అదే కొత్తపేట్ పివిటి మార్కెట్లో. నెక్స్ట్ శారీ చూస్తున్నాం. ఓకే మేడం, నెక్స్ట్ సారీ ఇది ఉప్పాడ లైట్ వెయిట్ పట్టు మేడం. ఇది ఓకే, సో ఉప్పాడలోనే లైట్ వెయిట్ పట్టు చూస్తున్నాం. చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ మనం చూసినట్టయితే చాలా రేర్ కలర్, ఒక మంచి బ్రైట్ బ్రౌనిష్ షేడ్ అన్నది తీసుకున్నాం. చాక్లెట్ షేడ్ అన్నది హైలైట్ చేశారు. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి మస్టర్డ్ అండ్ గోల్డ్ యాంటిక్ జరీ అనేది హైలైట్ అవుతూ పై బార్డర్ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది. మిడిల్ చూసుకున్నట్టయితే మిడిల్ అంతా కూడా మనకి ఒక 2-3 వేరియేషన్స్తో ఫ్లవర్స్ అనేది హైలైట్ చేశారు. ఒక ఫ్లవర్ చూసుకున్నట్టయితే మనకి రెడ్ మీనా వర్క్ వచ్చి గ్రీన్ ఉంటుంది. ఇంకొక చూసినట్టయితే మనకి కంప్లీట్ ఒక బర్డ్ డిజైన్ అనేది హైలైట్ చేశారు జెరీతో. అండ్ ఇంకొకటి చూసినట్టయితే గ్రీన్ విత్ రెడ్ కలర్ మీనా వర్క్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ ఇంకొక ఫ్లవర్ చూసినట్టయితే మనకి ఎల్లోలోనే మీనా వర్క్ అనేది గ్రీన్తో హైలైట్ అవుతుంది. ఇలా ఆల్టర్నేటివ్గా శారీ మొత్తం మనకి ఇలాగే బర్డ్ అండ్ ఫ్లవర్ డిజైన్ అన్నది హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ చూసామో యాంటిక్ జరీ, మనకి యాంటిక్ జరీతోనే కింద బార్డర్ కూడా హైలైట్ అవుతుంది. సో చాలా రేర్ కలర్ అని చెప్పొచ్చు. జనరల్గా మనం బ్రైట్ కలర్స్ చూస్తుంటాం. సో ఈ చాక్లెట్ కలర్ అనేది మనకి చాలా రేర్ కలర్. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే కంప్లీట్ మనకి ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ అవుతున్న షేడ్లో పళ్ళు తీసుకున్నారు. ఇది కూడా చూసినట్టయితే ఫినిషింగ్ అంతా కూడా మనకి గ్రీన్తో ఉంటుంది. అండ్ మిడిల్ అంతా కూడా మనకి ఒక కోకోనట్ ట్రీ అన్నది హైలైట్ చేశారు, అది కూడా జరీతో. సో ఇది మనకి ఒక 2 లెవెల్స్లో హైలైట్ అవుతూ అండ్ ఫినిషింగ్ మళ్ళీ గ్రీన్ అన్నది హైలైట్ అవుతూ పళ్ళు అంతా కూడా ఇంత గ్రాండ్గా రిచ్గా ఉంటుంది. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే
మనకి సేమ్ పళ్ళు ఏదైతే ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్ మిక్స్ అవుతూ వచ్చిందో మనకి అదే షేడ్లో ప్లెయిన్ బ్లౌజ్ అన్నది ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ కంటిన్యూ అవుతుంది. సో ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు కాబట్టి ఆ కలర్స్ కాంబినేషన్స్తో మనం ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3077 రూపీస్ మేడం. ఓకే, సో ఈ శారీ కాస్ట్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. ఓన్లీ 3077 రూపీస్కి ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే మేడం. ఓకే, నెక్స్ట్ శారీ చూస్తున్నా. నెక్స్ట్ శారీ సాముద్రిక పట్టు మేడం. ఇది ఓకే, సాముద్రిక పట్టులో మనం శారీ చూస్తున్నాం. కంప్లీట్ మల్టీ కలర్ కాంబినేషన్తో హైలైట్ అవుతుంది. అండ్ ఇది చూసినట్టయితే మనకి పైనంత పర్పుల్ ఉంటుంది, దానికి కంటిన్యూషన్గా మనకి కడ్డీ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ దానికి కంటిన్యూషన్గా చూసినట్టయితే మనకి టెంపుల్ డిజైన్ అనేది సిల్వర్తో బ్లూ బ్యాక్గ్రౌండ్ మీద హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ మిడిల్ చూసినట్టయితే మనకి మల్టీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కంప్లీట్ వేవ్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. ఒకటి వచ్చి మనకి సిల్వర్ అండ్ రెడ్ మిక్స్ అవుతూ ఉంటుంది, ఇంకొకటి మస్టర్డ్ అనేది హైలైట్ అవుతుంది, ఇంకొకటి పింక్, గ్రీన్, పర్పుల్, ఇలా డిఫరెంట్ కాంబినేషన్ మల్టీ కలర్ కాంబినేషన్తో చాలా హైలైట్ అవుతుంది. శారీ కట్టుకున్నప్పుడు మనకు ఒక డిఫరెంట్ వేరియేషన్స్ అనేది చక్కగా కనిపిస్తుంది. సో మనకి మొత్తం శారీ అంతా కూడా ఈ వేవ్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. కింద బార్డర్ కూడా యాస్టీజ్ మనం ఏదైతే పైన చూసామో కడ్డీ బార్డర్, అదే కడ్డీ బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో పళ్ళు చూసినట్టయితే పళ్ళు అంతా కూడా మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. అది కూడా కంప్లీట్ ఒక జిగ్జాగ్ వేవ్ డిజైన్ అన్నది గోల్డ్ కలర్తో, గోల్డ్ జెరీతో హైలైట్ చేస్తూ పళ్ళు చాలా సింపుల్ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ చూసినట్టయితే మనకి 2 సైడ్స్ కూడా కడ్డీ బార్డర్ ఉంటుంది, మిడిల్ అంతా ప్లెయిన్ ఉంటుంది. సో జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 9699 రూపీస్. ఓకే, సో ఈ శారీ కాస్ట్ ఓన్లీ 9699 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకే మేడం. ఓకే, నెక్స్ట్ శారీ చూస్తున్నాం. ఈ శారీ పేరు అరుంధతి పట్టు మేడం. ఇది ఓకే, సో అరుంధతి పట్టులో మన శారీ చూస్తున్నాం. కంప్లీట్ క్రీమ్ అండ్ గ్రీన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాం. పైన చూసినట్టయితే మనకి కడ్డీ బార్డర్ విత్ టెంపుల్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అనేది గ్రీన్ అనేది హైలైట్ చేస్తూ దానిపైన మనకి ప్యారెట్ డిజైన్ హైలైట్ చేశారు. ఈ ప్యారెట్ డిజైన్ కూడా మనం చూసుకున్నట్టయితే మనకి ఫెదర్స్ అంతా రెడ్లో ఉంటుంది, ప్యారెట్ అంతా గ్రీన్లో, అండ్ ఫ్లవర్స్ కూడా గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో చాలా హైలైట్ అవుతూ అండ్ అక్కడక్కడ వైట్ ఫ్లవర్స్ కూడా హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా ఇంతే హెవీగా మనకి శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే మనకి పైన ఏదైతే కడ్డీ బార్డర్ విత్ టెంపుల్ డిజైన్ చూసామో మనకి కింద కూడా అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే పళ్ళు చాలా గ్రాండ్గా రిచ్గా డిజైన్ చేశారు. ఆల్మోస్ట్ మనకి 1 మీటర్ పళ్ళు అనేది హైలైట్ చేశారు. ఇదంతా కూడా కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అంతా జెరీతో హైలైట్ అవుతూ ఉంటుంది. మిడిల్ అంతా కూడా మనకి ఫ్లవర్ బంచెస్ అనేది ఎంబోజ్ అవుతున్నట్టు తీసుకున్నారు గోల్డ్తో. సో పళ్ళు అంతా కూడా మనకి ఇంతే రిచ్గా ఉంటుంది. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ కాంట్రాస్ట్ తీసుకున్నాము. రెడ్ విత్ మనకి ఇందులో గోల్డ్ డిజైన్ కూడా హైలైట్ అవుతుంటుంది. అండ్ 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ ఉంది కాబట్టి ఇది జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. సో ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 16,999 రూపీస్ మేడం. ఓకే, సో ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 16,999 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకే మేడం. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు పట్టు చూసాం కదా, ఫ్యాన్సీలో కూడా క్యాటలాగ్ పీసెస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పటిదాకా పట్టు చూసాం, ఫ్యాన్సీలో కూడా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది. మంచి క్యాటలాగ్ పీస్ చూస్తున్నాం. కంప్లీట్ మనకి పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ పింక్ వస్తుంది, మిడిల్ అంతా. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి గోల్డ్ బార్డర్ విత్ చిన్న బీడ్స్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ దానికి కంటిన్యూషన్గా మిర్రర్ వర్క్ అనేది, మిర్రర్ ఫ్లవర్స్ అనేది హైలైట్ అవుతూ ఈ ఫ్లవర్స్ కూడా చాలా దగ్గరగా మనకి 3 సైడ్స్ కూడా ఇదే బార్డర్ అనేది మనకి షోల్డర్ పార్ట్లో కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే ఫ్రిల్స్ పార్ట్ చూసుకున్నట్టయితే చాలా గ్రాండ్గా ఇచ్చారు. సో ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా మనకి 2 వేరియేషన్స్, పైన అంతా పింక్ ఉంది కాబట్టి కింద ఫ్రిల్స్ పార్ట్ చూసుకున్నట్టయితే హాఫ్ అంతా కూడా లైట్ పీచ్ పింక్ ఉంటుంది అండ్ ఇంకొక హాఫ్ అంతా కూడా మనకి హెవీ డిజైన్ అన్నది తీసుకున్నారు. సో ఒకటంతా కూడా మనకి కంప్లీట్ ఫ్లవర్ డిజైన్ విత్ చిప్ వర్క్ అనేది హైలైట్ అవుతూ మనకి లైట్ పింక్ కలర్తో హైలైట్ చేశారు. అండ్ దానికి కంటిన్యూషన్గా యాస్టీజ్ మనం పైనుంచి ఏదైతే బార్డర్ చూస్తూ వచ్చామో అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా మనకి ఇంతే హెవీగా కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ అన్నది ఇచ్చారు. సో మనకి కింద పార్ట్ ఏదైతే ఉందో ఫ్రిల్స్లో అదే హెవీ డిజైన్ మనకి ఇస్తూ అండ్ ప్లెయిన్ కూడా ఇచ్చారు. సో దీనికి జస్ట్ మనం ఏదైనా డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. సో ఇలాంటి క్యాటలాగ్స్ మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి కదా? చాలా వెరైటీ. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3,370 రూపీస్. ఓకే, సో ఈ సారీ కాస్ట్ మనకు ఓన్లీ 3,370 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. సో వ్యూయర్స్ మనం చూసాం కదా, మనం చూసినట్టు ఈ రోజు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా మనకి ఎల్బీ నగర్ రింగ్ రోడ్ ఎల్పిటి మార్కెట్ రూప్లక్ష్మి హ్యాండ్లూమ్ సిల్క్స్ షాప్ నెంబర్ 113లో చూసాం. అండ్ ఇక్కడే కాదు, ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది రూప్లక్ష్మి హ్యాండ్లూమ్ సిల్క్స్కి, అది కొత్తపేట్ రూప్లక్ష్మి హ్యాండ్లూమ్ సిల్క్స్ పీవీటీ మార్కెట్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈరోజు అన్ని లేటెస్ట్ కలెక్షన్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.